నూతన ఏడాది సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతినిస్తోంది. రేపటి నుంచి సర్వదర్శనంకు డైరెక్ట్ గా అనుమతించనున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, చెప్పండి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు నేడు త్రయోదశి అంటే 3 రోజులుగా కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 రోజులుగా దాదాపు 137,000 మంది భక్తులు ఇప్పటికీ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు 67,000 మంది దర్శనం చేసుకోగా నిన్న వైకుంఠ ద్వాదశి సందర్భంగా 70,000 మందికి పైగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక నేడు నూతన సంవత్సరం సందర్భంగా తిరుమలకి భక్తులు కూడా అటు వీఐపీలు కావచ్చు, ఇటు సామాన్య భక్తులు కావచ్చు తిరుమలకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నూతన ఏడాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందున్నాం. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఒకసారి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు, తిరుమల శ్రీవారి ఆలయాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా ఈ ఆలయాన్ని ఈ పుష్పాలు చేంజ్ చేస్తూ అలంకరిస్తూ ఉంటారు. నూతన సంవత్సరం సందర్భంగా కూడా ఈరోజు ప్రముఖులు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు మొదటగా సామాన్య భక్తులకి దర్శనం చేసుకున్నారు. అనంతరం 5:50 నుంచి వీఐపీలకు ఇక్కడ దర్శనం చేయిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ గవర్నర్ కావచ్చు, మరి అనేక మంది సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, ఇంకా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనేక మంది ప్రముఖులు కూడా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వెళ్లిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో గంట 2 గంటల పాటు వీఐపీ దర్శనాలు కొనసాగిన అనంతరం సామాన్య భక్తులకి మరొకసారి లక్కీ డిప్లు ఎవరైతే టికెట్లు పొందారో వాళ్ళకి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయి. నేడు నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకి భారీ ఎత్తున భక్తులందరూ కూడా శ్రీవారి ఆలయం ప్రాంగణానికి చేరుకున్నారు. వేలాది మందిగా ఆలయం ముందు నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. గోవింద నామస్మరణలతో గడిచిపోయిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ వచ్చిన 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా గోవిందనామస్మరణలతో నూతన సంవత్సర వేడుకలు తీసుకుని స్వీట్లను కూడా తినిపించుకున్న పరిస్థితి ఉంది. దాదాపు అనంతరం ఉదయం ద్వాదశి ధనుర్మాస కైంకర్యాల అనంతరం వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ప్రారంభమైన పరిస్థితి. ఈ రోజుతో లక్కీ డిప్లో ఎవరైతే ఆన్లైన్లో టికెట్లు పొందారో వైకుంఠ ద్వార దర్శనానికి నేడుతో ఈ దర్శనాలన్నీ కూడా ముగి ఉన్నాయి. రేపటి నుంచి సర్వదర్శనంలో జనవరి 8వ తేదీ వరకు కూడా సర్వదర్శనంలోనే భక్తులకి దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకుని, అదేవిధంగా రేపు ఉదయం నుంచి కూడా సర్వదర్శనంలో మాత్రమే భక్తులకి సోమవారం దర్శనం చేసేదానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గత 3 రోజులుగా టికెట్లు ఉన్న వారికి దర్శనం కాబట్టి ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా తిరుమలకి తాకిడి పెరిగే అవకాశం ఉంది. అటు తిరుపతి జిల్లా నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు అనేక మంది సామాన్య భక్తులు తిరుమల శ్రీవారికి వచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీనికి తగినట్టు టీటీడీ కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3 రోజులుగా మనం చూసినట్లయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారికి 2,25,00,000 ఉండి ఆదాయం లభించగా నిన్న ద్వాదశి సందర్భంగా దాదాపు 4 కోట్లకు పైగా సోమవారికి ఉండి ఆదాయం వచ్చింది. ఈ 2 రోజుల్లో 7 కోట్ల ఆదాయం రాగా 1,37,000 మంది సోమవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా దర్శనాలు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రముఖుల దర్శనం అయిపోతూనే వైకుంఠ ద్వార దర్శనాలు సామాన్య భక్తులకు ప్రారంభమవుతుంది. రేపటి నుంచి సర్వదర్శనంలోనే సామాన్య భక్తులందరూ కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. థాంక్యూ ప్రసాద్.